శ్రీవారి సేవలో టీటీడీ పాలకవర్గం ఇక్కడ నిస్వార్థంగా పనిచేస్తుందంటూ కూడా బీఆర్ నాయుడు గారు చెప్పుకొచ్చారు. అయితే ఇలా చెబుతూనే భూమన కరుణాకర్ రెడ్డి పైన కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కల్పించినటువంటి సౌకర్యాల పట్ల కూడా భక్తులు 98% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కూడా బీఆర్ నాయుడు గారు వ్యక్తం చేశారు. అలాగే టీటీడీ మాజీ చైర్మన్‌గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఒక పెద్ద దొంగ అని, వైసీపీ హయాంలో రోజుకు 5,000-6,000 దర్శన టోకన్లు కూడా అమ్ముకున్నారనేసి కూడా ఆయన మండిపడ్డారు. ప్రతి ఫైల్‌లో అవినీతి ఉన్నదన్నారు. గోశాలలో ఆవును చంపడానికి కరుణాకర్ రెడ్డి కూడా బంధువే కారణమనేసి కూడా, అంటే చనిపోవడానికి కూడా కరుణాకర్ రెడ్డి బంధువే కారణమంటూ కూడా ఆయన ఆరోపించారు. మరి ఈ వ్యాఖ్యల పైన కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. అంత అసత్య ప్రసారాలు చేస్తున్నారు. అలా నేను తప్పు చేసినాననుంటే నా పైన విచారణకు ఆదేశించేవాళ్ళు కదా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి చూద్దాం, విచారణకు ఆదేశిస్తారా? లేదా ఇవన్నీ అపోహలుగా ఉంటాయా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.